కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ I am very thankful to God given this great opportunity to share this word of God with you. ప్రభు యొక్క వాక్యాన్ని చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మీరందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు నా ప్రభువా, మీ పరిశుద్ధమైనటువంటి రెక్కల చాట్లు మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి నాయన ఈ వాక్యాన్ని వినడానికి, మీతో సంతోషించటానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నా ప్రభువా, ఈ టీవీ ముందు ఎంతమంది అయితే కూర్చొని నీ వాక్య భాగాలను వినుచున్నారో నా ప్రభువా, వారి యొక్క హృదయాలను తెరవండి నాయన. వారితో మాట్లాడండి, సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. కుటుంబంలో ఏ విధమైనటువంటి అవాంతరాలు గురి కాకుండా నీ కృప వారిపై మెండుగా ఉంచండి నాయన. మీకు స్తోత్రములు. వ్యాధిగ్రస్తులు ఉంటున్న ప్రభా, ఇప్పుడే మీ గాయపడిన ఆస్తంతో వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని నీ ప్రియబిడ్డలు గుర్తెరిగి మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ఇచ్చిన ప్రార్థనని పరలోక సందులో చేరనమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని దగ్గరకు రావడానికి, ఆయన ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి చాలామంది అభ్యంతరపడుతూ ఉంటారు. ఎందుకనంటే ప్రక్కవారు నన్ను చూస్తున్నారేమో, లేకపోతే ఈ మతములో ఇతను కలిసిపోయాడేమో అనేటువంటి సంగతులు ఇతరులకు తెలుస్తాయనేటువంటి భయం చేత కొంతమంది ప్రభు దగ్గరికి రాలేరు. అయితే ప్రభువుని నమ్ముకునేవారు, ప్రభువును నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించినటువంటి వారికి ఏ విధమైనటువంటి అవాంతరాలు కలగవు. అవి మనము చూడలేము కూడా. ప్రభులో ఉన్నవారికి ఎన్నో రకాలైనటువంటి మేళ్ళు, ప్రభువును నమ్ముకునేటువంటి వారికి కుటుంబంలో శాంతి సమాధానము, అనేక రకాలైనటువంటి ఆశీర్వాదములతో ఉండేటువంటి వారిని మనము ఈ లోకంలో ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. అయితే మెట్టుకు ప్రభువును నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించటం ద్వారా నీకెంతో మేలు కలుగుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 వెర్స్ 18. మిమ్మును అనాథులనుగా విడువను, మీ వద్దకు వత్తును. చూసారా ప్రియులారా, దేవుని దగ్గరికి రావస్తున్నాను నేను. దేవునిని ఎంతకాలంలోగానో స్తుతిస్తూ ఉన్నాను, దేవునిని ఎంతకాలంగానో ఆరాధిస్తూ ఉన్నాను. నా కుటుంబీకులందరూ కూడా మారు మనసు పొందారు, మా కుటుంబీకులందరూ కూడా రక్షణ పొందారు. అయితే మా కుటుంబంలో వచ్చినటువంటి
ఈ అవాంతరాలు ఏమిటి? ప్రభువు మాకు ఏం సహాయం చేశారు అనేటువంటి నిస్సందేహాలు కొంతమందిలో చెలరేగుతూ ఉంటాయి. అయితే ప్రియులారా, ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మిమ్ములను అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని ఎంత మాత్రము విడువను, ఎడబాయను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతోటే ఉంటాడు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. అయితే కొంతకాలంగా నీవు బాధల్లో ములుగుతూ ఉండవచ్చు, కానీ ఆ సమయం వచ్చేసరికి, అంటే దేవుడు ఏ సమయంలో ఏ వ్యక్తిని ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతారో అది నీకు తెలియదు. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆ బహుమతుల కొరకు, దేవుడిచ్చేటువంటి ఆ ఆశీర్వాదాల కొరకు మనము ఎదురు చూసేటటువంటి వారమై ఉండాలి తప్ప, ఈ క్షణమే దేవుడు నాకు ఈ మేలు ఎందుకు చేయలేదు అనేటువంటి ఆలోచన మన తలంపుల్లోకి రాకూడదు ప్రియులారా. ప్రభువుని నిండారుగా పూజించేటువంటి నీవు, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించేటువంటి నీవు, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానము ఏమై ఉన్నది మన పట్ల అనేటువంటి ఓర్పును నీవు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడిచ్చేటువంటి బహుమానం కూడా. దేవుడు ఏం చెప్తున్నాడు? మిమ్మును అనాథులుగా విడువను. ఎందుకనంటే నీవు ఎంతో కాలముగా నన్ను నమ్ముకుంటున్నావు, ఎంతో కాలముగా నా సన్నిధిలో నీవు ప్రార్థిస్తూ ఉన్నావు, ఎంతో కాలముగా నీ విన్నపాలన్నీ కూడా నాకు తెలియచేస్తూ ఉన్నావు. అయితే నీ విన్నపాలకి, నీ యొక్క ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి దేవుడు నేను ఉన్నాను, నీవు భయపడవద్దు అని వాగ్దానం మనం చెప్తా ఉన్నారు ఇక్కడ. దేవుడు అనాథులుగా విడువను. ఎందుకనంటే నీవు నా బిడ్డవు గనక, నీవు నన్ను స్వీకరించేటువంటి ప్రియ శిష్యుడు గనక నిన్ను నేను ఏమాత్రము కూడా విడువను, ఎడబాయను అని వాగ్దానం మనకు చెప్తా ఉన్నాడు ప్రభు. ఈ వాగ్దానము ఎంతవరకు మన పట్ల, నీ పట్ల నెరవేరుతుందో అది నీవు ఎదురు చూడవలసినటువంటి వాడవయ్యన్నవే తప్ప, ఈ క్షణమే నాకు ఈ మేలు జరగాలి, ఈ క్షణమే నాకు ఈ ఉద్యోగం వచ్చేయాలి, ఈ క్షణమే నా వ్యాధి మటుమాయమైపోవాలి అనేటువంటి కోరిక ఈ క్షణములోనే నీకు ఇవి జరగాలనేటువంటి సంగతి నీలో ఏర్పడుతుంది. అయితే దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఏమై ఉన్నదో దానికోసం నీవు కనిపెట్టాలి ప్రియులారా. కానీ మెట్టుకు దేవుడు నీ యందు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం చేతే ఆయన చూస్తూ ఉన్నాడు. నీవెంతవరకు ఆయనలో ఎదుగుదల కలిగి ఉన్నావు అనేటువంటి సత్యాన్ని ఆయన నీ ఎడల కనిపెడతా. ఆ సత్యం కొరకు నీవు ఎంతవరకు దేవునిలో ఎదుగుతున్నావు అనేటువంటి సంగతిని దేవుడు చూస్తూ ఉన్నాడనేటువంటి సంగతి మర్చిపోకూడదు ప్రియులారా. అంతేకాదు, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 58 verse 9. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ? అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. ఎప్పుడు? నీవు వేదనతోటి, బాధతోటి నీవు ఆయన్ని ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో గోజాడినప్పుడు, ఆయన్ని ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? నీ ప్రార్థన నేను ఆలకించెదను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. ఎంతకాలము దేవుడు నిన్ను బాధ పెడతాడని అనుకుంటున్నావు? ఆయన ఎడల నీవు ఎంతవరకు నమ్మకంగా జీవిస్తావో అనేటువంటి సంగతిని ఆయన చూస్తున్నారే తప్ప, నీవు విసుగుపోయి మేలులు జరిగిన తరువాత నీవు దేవుణ్ణి మర్చిపోతున్నావు. మేలు జరగని క్రితము దేవునిలో నీవు ముఖాముఖిగా నువ్వు మాట్లాడలేకపోతున్నావు. అంటే దేవునికి యథార్థమైనటువంటి స్థుతులు నీవు చెల్లించలేకపోతున్నావు.
యథార్థమైనటువంటి ప్రార్థన నువ్వు చేయలేకపోతున్నావు గనుక నువ్వు అనుకునేటువంటి ఆ కోరికలు నీ ఎడల జరగటం లేదు అనేటువంటి సంగతిని నీవు తెలుసుకోవాలి ప్రియుల. యథార్థమైనటువంటి మనసుతోటి దేవునిని ప్రార్థించినప్పుడు దేవుడిచ్చేటువంటి జవాబు ఇది. అప్పుడు నీవు పిలువుగా యెహోవా ఉత్తరమిచ్చును. మనం ఒక చోటకి ఏ పని మీదైనా ఒక వ్యక్తి దగ్గరికి నీవు వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆ పని నీకు జరగకపోవచ్చు. మరలాసారి వెళ్ళినప్పుడు ఆ పని నీకు జరగకపోవచ్చు. మరలా పదే పదే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ యొక్క బాధలను నీ యొక్క వేదనలను చెప్పుకున్నప్పుడు ఏదో ఒక సమయంలో ఆయన నీకు సహాయం చేయటానికి ఆయన మనసు కరుగుతోంది. ఇదే విషయాన్ని లోకా సువార్తలో మనము తెలుసుకోగలం. ఒక వ్యక్తి దగ్గరికి న్యాయం చేకూర్చమని ఒక వెధవరాలు వెళ్ళినప్పుడు పదే పదే ఆయన్ని ఈవిడి యొక్క మొరంతటిని కూడా మరి తెలియచెప్పినప్పుడు ఆయన ఏ విధమైనటువంటి సమాధానము అతని నుండి రాలేదు. అయితే పదే వెళ్ళి ఈమె యొక్క బాధలనన్నింటినీ కూడా చెప్పుకున్నప్పుడు ఆయన మనసు కరిగి ఏమన్నాడని తనలో తాను అనుకునేను, ఏమని, ఈ విధవరాలు మాటికి వచ్చి నన్ను తొందర పెట్టుచున్నదే, ఈవిడికి త్వరగా న్యాయము తీర్చేదను అనేటువంటి డిసైడ్మెంట్ ఆయనలో కలిగింది. ఆవిడికి న్యాయం చేకూర్చాడు. అలాగే మనము నమ్ముకునేటువంటి ఆ పరలోకపు తండ్రి దగ్గర మన యొక్క విన్నపాలన్నింటినీ కూడా మనం విన్నవించుకున్నప్పుడు అవి కొంతకాలంగా జరగకపోవచ్చు. కానీ మెట్టుకు మన తండ్రి మాత్రం మన పరలోకమందుండేటువంటి ఆ తండ్రి చెప్పుతుండేటువంటి మాటలవి, మిమ్మల్ని అనాథులుగా మాత్రము నేను విడువను, నీకు కృప చూపాలనే, నిన్ను ఆశీర్వాదించాలని ఎప్పుడు కూడా నేను తలుస్తూ ఉంటాను. అయితే నీవు మాత్రము నన్ను వదిలి దూరంగా పారిపోతున్నావు. అప్పుడు నీవు పిలువుగా యెహోవా ఉత్తరం ఇచ్చెను. నీవు మొరపట్టగా ఆయన నేనున్నానను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు మొర్రపెట్టినప్పుడు, నీ విన్నపాలను ఆయనకు తెలియచేసినప్పుడు, నీ బాధలు ఆయన దగ్గర చెప్పుకున్నప్పుడు, నీ వ్యాధికరమైనటువంటి మహాభయంకరమైనటువంటి వ్యాధి నిన్ను పీడిస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గర నువ్వు మొరకెట్టినప్పుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఏమయ్యా, నువ్వు భయపడకో, ఫియర్ నాట్, ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ. చూసారా, నీవేమి భయపడవద్దు, నేనున్నానయ్యా నీకు. ఇతరులను బాధించుటయో, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయో, చెడ్డదానిని బట్టి మాటలాడుటయో, నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, అయితే నీ కోరికలు నెరవేర్తలేదు అనటానికి కొన్ని కారణాలు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎలాగా? ఇతరులను బాధించుటయో, నీవెల్లప్పుడు కూడా ఇతరుల గురించే మాట్లాడతావు. ఇతరుల యొక్క సంగతులే నీకు కావాలి. నీ ప్రార్థన గుడిలో ఉన్నంతసేపే నీ మనసు అక్కడ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆ మందిరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ మనస్సంతా కూడా రాజకీయమైనటువంటి పనుల వైపునే నీవు మొగ్గు చూపుతూ ఉన్నావు. నీ నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా కుట్రతో కూడినటువంటి మాటలే కనబడుతున్నాయి. నీవు ఎవరివైనా సరే, దేవుని నమ్ముకునేటువంటి వ్యక్తికి ఎల్లప్పుడూ కూడా ఈ విధమైనటువంటి రాజకీయమైనటువంటి పనులు కుదరవు. రాజకీయపు మాటలు నీకు తగవు. దాని ద్వారా నీవేం చేస్తున్నావంటే ఇతరులకు బాధాకరంగా కనపడుతున్నావు. ఇతరులను నీవు నొప్పిస్తూ ఉన్నావు. ఇతరులని నీవు నొప్పించిన తర్వాత మరలా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నీవు ఏదో రకమైనటువంటి ప్రార్థన ఆయనకు మొరకెడతా ఉన్నావు. నీ కోరికలు ఈ విధంగా ఉన్నాయని ఆయనతో చెప్తా ఉన్నావు. అయితే ఆ కోరికలు నెరవేర్చటానికి ఆయన ఎంత మాత్రము కూడా ఇష్టపడనటువంటి దేవుడు. ఎందుకనంటే
దేవునితో నువ్వు చెప్పేది ఒకటి, బయటకు వచ్చి నువ్వు చేసినటువంటి కార్యాలు ఒకటే. దేవుని దృష్టిలో చాలా అసహ్యకరముగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నావు. ఎలాగా? ఇతరులను బాధిస్తున్నావు, ఇతరులని బాధ పెడతా ఉన్నావు. నిజమైనటువంటి భక్తుల ఎడలను నువ్వు అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో చెడ్డ తలంపులతో మసులుకుంటూ ఉంటున్నావు. నువ్వు వ్రేలు పెట్టి చూపుతా ఉన్నావు, పలానా వ్యక్తి ఈ విధమైనటువంటి వ్యక్తి, ఆమె నాకంటే భక్తిపరురాలు కాదు అని నీవే చెప్తున్నావు. నీ అంతటా నీవే చెప్తా ఉంటున్నావు. నీవే గొప్ప అని చెప్పేసి చెప్తా ఉన్నావు ప్రజలకే. నీ గొప్ప ఎంతో, నువ్వెంత శక్తిమంతుడవో అది దేవునికి తెలుసు. కానీ ప్రజల యొక్క మెప్పు కావాలి నీకు, అది ఎంత మాత్రమూ తగదు. వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయో, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయో, ప్రతిదీ కూడా నీకు కావాల్సిందంటే చెడ్డ తలంపులు. ఒకళ్ళు వచ్చి నీ గోడు నీ దగ్గర చెప్పుకుంటే జరిగిన దాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావంటే ఇంకా 2 మాటలు ఎక్కువగా చేసి దాన్ని ఇష్యూని, ఆ యొక్క సమస్యని పెద్దది చేయటానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావే తప్ప నీకు ఏ విధమైనటువంటి న్యాయం నీ దగ్గర లేదు. కానీ ప్రభు దృష్టిలో నీవు చాలా నేరస్తుడివిగా కనపడుతున్నావు. ప్రభువునందు ప్రియులారా, ఈ లోకంలో అనేక రకాలైనటువంటి చెడ్డ తలంపులతో మానవుడు జీవిస్తూ ఉంటాడు. కానీ ఇటువంటి చెడ్డ తలంపులను మానుకొని ప్రభువులో నమ్మకముగా జీవించినటువంటి బిడ్డలకి ఏ విధమైనటువంటి అవాంతరాలు కలవు. వారి తృప్తిపరచబడుదురు. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయములో అంగీకరించావో, దాని ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావో, శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారంగా నడుచుకుంటున్నావో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. అప్పుడే నిన్ను అనాథులుగా విడవనని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయో, నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి, ఎప్పుడు కూడా నీ కొడుపుకే చూసుకుంటూ ఉంటావు, ఎప్పుడు నీ స్వార్థానికే చూసుకుంటూ ఉంటావు. మన కండ్ల ఎదుట ఎవరైనా తీవ్రమైనటువంటి బాధలతో ఉన్నప్పుడు నీ వారిని చూసి నువ్వేం చేస్తున్నావంటే సంతోషిస్తున్నావు. సంతోషకరమైనటువంటి మనసు నీకు ఏర్పడుతుంది. వాళ్ళ బాధను కేవలం మాటలతో పంచుకోవటమే కాక, వారు మాటలు విననప్పుడు నీకేం జరుగుతుంది? ఆనందం కలుగుతుంది. వాళ్ళ బాధాకరమైనటువంటి మాటలు నీతో చెప్పుకుంటూ ఉంటుంటే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ యొక్క బాధలను చూసి ఆనందిస్తున్నావు. నీవు అలాగా ఆనందించినప్పుడు దేవుడు నిన్ను చూసి కూడా ఆ బాధాకరమైనటువంటి జీవితంలో నన్ను నడిపిస్తాడనేటువంటి సంగతే నీవు తెలుసుకోలేకపోతున్నావు ప్రియుడా. కాబట్టి దేవుని దగ్గర ఎన్నో రకాలైనటువంటి మర్మాలు ఉన్నాయి ప్రియుడా. మనము నడిచేటువంటి బాట, మనం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తున్నాం, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం అనేటువంటి సంగతిని మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు? శౌర్యము, రౌద్రము నీ హృదయములో కరడుగొట్టుకుపోయింది. పైకి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఏంటి నీ ప్రార్థన వల్ల వచ్చేటువంటి ఉపకారం? దేవుడే చెప్తున్నా ఇక్కడ, మిమ్మల్ని అనాథులుగా విడవను. ఎప్పుడు అనాథులుగా విడవనంటే ప్రభుని ఎప్పుడైతే నువ్వు హత్తుకొని ఉంటావో, ప్రభుని ఎప్పుడైతే హృదయపూర్వకంగా స్వీకరిస్తావో, ప్రభువుని ఎప్పుడైతే నీ రాజకీయమైనటువంటి మాటలను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి హృదయపూర్వకంగా వస్తావో, అప్పుడే నీవు అనుకునేటువంటి కోరికలు, అప్పుడే నీకు ఏమి కావాలో అవి ప్రభువు ముందు విన్నవించుకున్నప్పుడు ప్రభువే నీకు సహాయం చేస్తారని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులరా, ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడలా, ఒకళ్ళ ఆకలి చూసినటువంటి వాడే చాలా గొప్పవాడు. దీనులను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయములో 18వ వచనములో ఈ విధముగా మాట్లాడు. దీనులను ఎవరైతే కనికరిస్తారో, ఆకలి కొనిన వారికి అన్నము ఎవరైతే పెడతారో, ఆకలి కొనినటువంటి వారిని ఎవరైతే మంచి మనసుతోటి చూసి ఆలోచన చేస్తారో, దేవుడు వారికి తగినటువంటి మేళ్ళు చేస్తానని చెప్తున్నారు.
దీనులను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఆయన ఉపకారమునకు యెహోవా ప్రత్యుపకారము చేయును. నీవెప్పుడైతే మంచి మనసుతో ఇతరులను ప్రేమిస్తావో, నీవెప్పుడైతే మంచి మనసుతోటి ఇతరులకు సహాయం చేస్తావో, తద్వారా దాని వెనక దేవుడు అనేక రకాలైనటువంటి మేళ్ళు నీ కొరకు దాసి ఉంచుతారనేటువంటి సంగతిని మర్చిపోకూడదు ప్రియులారా. అటు వారిని నీవు తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. చూసారా, చీకటిలోనే నువ్వు వెళతా ఉంటుంటే నీ యొక్క వెలుగు ప్రకాశమానముగా కనపడుతుంది అని ప్రభువారు ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు. అంతేకాదు, అంధకారం నీకు మధ్యాహ్నము వలె ఉండును. ఇప్పుడు నీవి పైన చెప్పినటువంటి ఈ క్రియలన్నీ నువ్వు చేసినప్పుడు, దేవుడు చెప్పినటువంటి ఈ వాగ్దానాల ప్రకారముగా, దేవుడు చెప్పినటువంటి ఈ మాటల ప్రకారముగా నీవు నడిచినట్లయితే ఆయన పైన చెప్పినటువంటి ఆ వాగ్దానాలు నీ ఎడల ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి నీ నడకేమో సరిలేదు, నీ బ్రతుకేమో ప్రభువులో సరిలేదు, పైగా నీవు నీ యొక్క రౌద్రంతోటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నావు ఎప్పుడు కూడా. అటువంటి వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు రావు. నీ ఆశీర్వాదం పొందాలనంటే, నీ కుటుంబంలో గొప్ప మేళ్ళు కావాలనంటే, దేవునిని హృదయపూర్వకమైనటువంటి మనసుతోటి నీవు అంగీకరించితే దేవుడు నీకు అనేక రకాలైనటువంటి మేళ్ళుతో నింపుతానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మన యొక్క పరిస్థితులను మార్చుకొని, మన యొక్క మనసును మార్చుకొని, యేసు ప్రభు వారే నా కొరకు ఈ సిలువలో మరణించి మూడవ దినమున తిరిగి లేచి ఆయన యొక్క పునరుద్ధానం మన కొరకే ఆయన మరలా మనకు జన్మించాడనేటువంటి సంగతిని నీవు తెలుసుకొని, దేవుని యొక్క శక్తిని నీవు తెలుసుకొని ఆయన నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించినట్లయితే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి నీకు శాంతి సమాధానం ఇస్తానని దేవుడు మనకు చెప్తా ఉన్నారు ఆయన యొక్క వాగ్దానం ప్రకారముగా. కాబట్టి మనల్ని అనాథులుగా విడవను, దేవుడే నాకు సహాయం చేసేటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు నాకున్నాడనేటువంటి నమ్మకముతో ఆయన అంగీకరించినట్లయితే నీవు ధన్యుడు. అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేయనుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి ప్రియులారా. ప్రేమ కలిగిన మా యేసయ్యా, కృప కలిగిన మా తండ్రి, ఇంతవరకు నా ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు నాయన. ఇదిగో నా ప్రభా, ఎవరైతే మిమ్మల్ని ఇంకా అంగీకరించలేకుండా ఉన్నారో నా ప్రభా, వారందరికీ నా ప్రభా మీ రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. మారు మనసును దయచేయండి నా ప్రభా. మిమ్మల్ని ఇంకా నిజమైనటువంటి దేవుడిగా అంగీకరించినటువంటి ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో నా ప్రభా, వారితో మాట్లాడండి, సహాయం చేయండి, కృప చూపించండి నాయన.
ఇదిగో నా ప్రభా, నీ ప్రియబిడ్డలను ఆశీర్వదించండి. ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో నా ప్రభా, నా తండ్రి, వారి యొక్క వ్యాధులను ముట్టండి నాయన. నా ప్రభా, కుటుంబంలో శాంతి సమాధానాలతోటి నింపండి నాయన. కుటుంబంలో గొప్ప మేళ్లతోటి నింపండి నా ప్రభా. ఇది నా తండ్రి, కోర్టు సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో నా ప్రభా, వారికి తగినటువంటి న్యాయాన్ని చేకూర్చండి తండ్రి. మేము ఎక్కువగా నా ప్రభా తెలుసుకునేటువంటి నా ప్రభా, నమ్మకముగా జీవించాలి మీ ఎడల అనేటువంటి సత్యాన్ని ప్రియబిడ్డలకు తెలియచేసిన ప్రభా, మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ కార్యక్రమం ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో వారి యొక్క కుటుంబాల్లో శాంతి సమాధానముతో నింపుముగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.